ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రజాప్రతినిధి కొడుకు ఇలా రెచ్చిపోవడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఏపీ సీఎం ఆదేశించారు. టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఒక ప్రజాప్రతినిధి కొడుకు ఇలా రెచ్చిపోవడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. జరిగిన ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. మా ప్రతినిధి అశోక్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అశోక్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన చాలా సీరియస్ గా చర్చించారు. ముఖ్యంగా అధికారులందరితో కలిసి అడిగి సమాచారం అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు టోల్ గేట్ సిబ్బంది పైన అంబరీష్ దాడికి పాల్పడ్డారు అన్న దాని మీద ప్రధానంగా సమాచారం చెప్పించుకున్నారు. అందులో కొంత అంబరీష్ తప్పే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ టోల్ సిబ్బంది తప్పు ఉన్నా కూడా అతను ఫిర్యాదు చేయాలి, కానీ ఒక ప్రజాప్రతినిధి కొడుకు అయ్యుండి, ఒక ఎంపీ కొడుకు అయ్యుండి ఆ విధంగా టోల్ సిబ్బంది పైన దాడికి పాల్పడటం అనేది సరికాదు అంటూ ముఖ్యమంత్రి కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. నిమ్మల కిష్టప్పతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇలాంటివి పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలు, పార్టీ ప్రతిష్టకి ఇబ్బంది కలిగించే అంశాలు ఇది మీడియాలో రావటం వల్ల ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ముఖ్యమంత్రి కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా జరిపించాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది జరిగిందంతా కూడా కర్ణాటకలో ఉన్న టోల్ గేట్ దగ్గర కాబట్టి అక్కడ ఏం జరిగిందని అక్కడ అధికారులతో కూడా ఇక్కడ అధికారులు మాట్లాడి అసలు పూర్తి సమాచారం తెప్పించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కూడా అంబరీష్ తనదేమీ తప్పు లేదు, అక్కడ ఉన్న టోల్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాను ఎంపీ కొడుకు నేను చెప్పినా కూడా పట్టించుకోకుండా తను దుర్భాషలాడారు కాబట్టి తను దాడి చేయాల్సి వచ్చింది. అందువల్ల తానే తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి టోల్ సిబ్బంది పైన ఫిర్యాదు చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంబరీష్ పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. టోల్ సిబ్బంది పైన దాడికి పాల్పడిన ఆ ఘటన కూడా మొత్తం మీడియా మొత్తంలో కవరేజ్ అయింది. అటు కర్ణాటక మీడియాలో కావచ్చు, తెలుగు మీడియాలో కావచ్చు ఆ దృశ్యాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఎదురెళ్లి ఫిర్యాదు చేయడం, లేకపోతే ఈ పరిణామాన్ని మరింతగా పెంచడం, వివాదాన్ని మరింత పెంచడం తప్ప మరేమీ కాదంటూ చాలా సీరియస్ గా దీన్ని తీసుకుంటున్నారని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ మరోసారి రెచ్చిపోయాడు. ఎంపీ కొడుకైన తననే టోల్ గేట్ ఫీజు అడుగుతారా అంటూ వీరంగం వేశాడు. టోల్ గేట్ సిబ్బందిని చితకబాదాడు. కర్ణాటకలోని బాగేపల్లి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారు నిమ్మల కిష్టప్ప తనయుడు ఆయన అనుచరులతో కలిసి టోల్ గేట్లోని కంప్యూటర్లు, అద్దాలని ధ్వంసం చేశారు. తననే టోల్ గేట్ ఫీజు అడుగుతారా అంటూ రెచ్చిపోయారు. టోల్ గేట్ సిబ్బందిని చితక్కొట్టారు. టోల్ రుసుము చెల్లించకుండా సిబ్బందిపై దాడికి దిగి అంబరీష్ అనుచరులు అక్కడ వీరంగం సృష్టించారు. టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన నిమ్మల అంబరీష్ బాగేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. టోల్ గేట్ సిబ్బంది తనపై దాడి చేశారని ఆయన రివర్స్ కంప్లైంట్ చేశారు. అకారణంగా తనను అడ్డుకున్నారని అంబరీష్ చెప్తున్నారు. టోల్ గేట్ దగ్గర తన కారును అడ్డుకుని అకారణంగా దాడికి ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టోల్ గేట్ ఘటనపై బాగేపల్లి డీఎస్పీ విచారణ చేపట్టారు. నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ అనంతపురం రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తండ్రి ఢిల్లీలో ఉంటున్నప్పుడు లోకల్ రాజకీయాలను ఆయనే చూస్తున్నాడు. అయితే కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ సిబ్బందితో గతంలో నిమ్మల కిష్టప్ప కూడా ఒకసారి గొడవ పడ్డారు. ఎంపీనైన తన దగ్గరే టోల్ ఫీజు వసూలు చేస్తారా అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. గతంలో ఎంపీపై టోల్గేట్ సిబ్బంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
డబ్బా ఇదా టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు నిమ్మల అంబరీష్ బాగేపల్లి టోల్గేట్ సిబ్బందిపై ఆయన అనుచరులు దాడి చేశారు. టోల్గేట్ సిబ్బందిని కొట్టడమే కాకుండా అక్కడున్న కంప్యూటర్ను ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేసినట్టుగా మనకి విజువల్స్ చూస్తుంటే తెలుస్తోంది. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బాగేపల్లి డీఎస్పీకి ఈ క్రమంలో అంబరీష్ కూడా రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు. తనపై టోల్గేట్ సిబ్బంది దుర్భాషలాడారని, అలాగే తనను టోల్గేట్ ఫీ అడిగే క్రమంలో తనతో అసభ్యకరంగా మాట్లాడారని, ఆ కారణంగానే ఇక్కడ గొడవ జరిగిందని ఆయన కూడా ఒక రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు. తననే టోల్ ఫీజు అడుగుతారా అంటూ ఒక్కసారిగా అంబరీష్ అనుచరులు వెంటనే కారు దిగిన వెంటనే ఆ టోల్ సిబ్బంది చెప్పే మాట కూడా వినకుండా అద్దాలు పగలగొట్టిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే అందులో ఉన్న ఉద్యోగి బయటకు పరుగులు తీశాడు. అంబరీష్ అనుచరులు లోపలికి వచ్చి ఆ కంప్యూటర్లు అలాగే ఇతర సామాగ్రిని ధ్వంసం చేసిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఒక ప్రజాప్రతినిధి కొడుకు ఈ విధంగా ప్రవర్తిస్తే సామాన్యులకు ఎటువంటి సంకేతాలు పంపుతారన్న ఆగ్రహం ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని కూడా ఏపీ సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. గతంలో ఇదే బాగేపల్లి టోల్ గేట్ దగ్గర నిమ్మల కిష్టప్ప కూడా ఓసారి టోల్ సిబ్బందితో గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది. ఎంపీనైనా తన దగ్గరే టోల్ ఫీజు వసూలు చేస్తారంటూ గతంలో ఆయన కూడా ఈ టోల్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు ఆయన కుమారుడు అంబరీష్ మళ్ళీ అదే టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఎంపీ కొడుకునైన తనను టోల్ ఫీజు అడుగుతారా అంటూ అంబరీష్ అనుచరులు ఒకసారిగా ఆ టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. సిబ్బందిని చితక్కొట్టి ఆ లోపలున్న కంప్యూటర్లను ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అయితే జరిగిన ఘటనపై నిమ్మల అంబరీష్ కూడా ఇంతకుముందే టీవీ9తో మాట్లాడారు. జరిగిన ఘటనలో తన తప్పు ఎంత మాత్రం లేదని, టోల్ సిబ్బంది కావాలనే తనపై దుర్భాషలాడారని, ఆ క్రమంలోనే తన అనుచరులు లేక తన మద్దతుదారులు ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆయన చెప్తున్నారు. నిజంగా జరిగిన ఘటనలో తన తప్పు ఉంటే తను ఖచ్చితంగా క్షమాపణలు కూడా చెప్తారని అంబరీష్ చెప్తూ ఉన్నారు. అయితే ఎంపీ కొడుకునని చెప్పినప్పటికీ కూడా, ఎంపీ వెహికల్ అని చెప్పినప్పటికీ కూడా తనను టోల్ ఫీజు అడిగారని, అలాగే అసభ్య పదజాలంతో దూషించారని అంబరీష్ కంప్లైంట్ కూడా చేశారు పోలీసులకి.